రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల ఎంఈఓ ఆఫీస్ ముందు విద్యార్థులు గ్రామస్తులు ధర్నాకు దిగారు. మండల పరిధిలోని చెరుకుపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో 46 మంది విద్యార్థులకు 2 ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా ఇటీవల ఒక ఉపాధ్యాయురాలిని జిల్లాలోని గండిపేట మండలానికి డిప్యూటేషన్పై అధికారులు పంపించారు. 46 విద్యార్థులకు ఒక్కరే టీచర్ ఉండటంతో తరగతుల నిర్వహణ కష్టంగా మారింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు విద్యార్థులు ఎంఈఓ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. ఇక్కడి నుండి వెళ్లిన టీచర్ డిప్యూటేషన్ను రద్దు చేసి తిరిగి పాఠశాలకు రప్పించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ మా స్కూల్లో దాదాపు ఒక 46 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ మా దాని విద్య సవ్యంగా జరుగుతుంది, మంచి జరుగుతున్న సందర్భంలో మా దానికి ఈసారి కొత్తగా వచ్చినటువంటి సుష్మా మేడం గారు డిప్యూటేషన్ మీద గండిపేట వెళ్ళడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మా దాని పిల్లలు చాలా లాస్ అవుతున్నారు. ఒక్కసారి చెప్పడం వల్ల 2 క్లాసులు 4 క్లాసులు చెప్పాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మా టీచర్ను బదిలీని డిప్యూటేషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ మా స్కూల్కే పంపించవలసిందే కోరుతున్నాం. ఒకవేళ ఆమెకు ఇబ్బంది నుండి లేని పక్షంలో ఈమెను పర్మనెంట్గా ట్రాన్స్ఫర్ చేసి మా స్కూల్కు ఇంకొక టీచర్ను ఇంపించవలసిన కోరుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారికి కానీ లేకపోతే డిఓ గారికి కానీ మేము ఖచ్చితంగా వాదిస్తున్నాం. ఈ 2-3 రోజుల్లో మా టీచర్ మాకు కానీ లేకపోతే మేము పర్మనెంట్గా ట్రాన్స్ఫర్ చేసి మాకు వేరే టీచర్ కానీ ఏపీకపోయిన పక్షంలో మేము ఎలాంటి మా గ్రామస్తుల పేరెంట్స్ తల్లిదండ్రులతో అందరము ప్లస్ ఊరు వాళ్ళు అందరం కలిసి ఎంఈఓ ఆఫీస్ ముందర కానీ లేకపోతే ఎంపీడీ ఆఫీస్